హలో అండి, హాయ్. నేను మీ బంటి బక్స్ ఫ్రమ్ స్టడింగ్ టాటూస్. సో ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నాము. వైజాగ్ ఎందుకు వచ్చాను అని అంటే, ఇక్కడ షాప్ పెట్టాలి అనేది నా డ్రీమ్. సో చూశారు కదా, ఇక్కడ బీచ్ కానీ ఎవరికైనా వైజాగ్ ఈజ్ లైక్ ఎమోషన్ లాగా ఉంటుంది. నాకు కూడా వైజాగ్ అనేది ఒక ఎమోషను. సో ఈ చుట్టూ బీచ్ ఏరియాలో స్టూడియో పెట్టాలి అనేది నా డ్రీమ్. మార్నింగ్ లెగిస్తే ఆ బీచ్ చూస్తూ అలా గడిపేస్తూ టాటూస్ వేసుకుంటూ, సో ఇక్కడ ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలని. విజయవాడ కూడా బాగానే ఉంటుంది, బట్ ఎందుకో వైజాగ్ అనేది కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. బట్ హీట్కి అయితే విజయవాడ హీట్ కన్నా వైజాగ్లో బీచ్ దగ్గర ఇంకా చాలా హ్యూమిడిటీ ఎక్కువ, స్వెట్ కూడా చాలా. సో నేనైతే భీమిలి నుంచి ఆర్కే బీచ్ దాకా ఎక్కడైతే స్టూడియో దొరికితే మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ కోసం చూస్తున్నాను. సో ఇంతకుముందు ఒక స్టూడియో పెట్టడం జరిగింది. సో అది కొన్ని కారణాల వల్ల తీసేయటం జరిగింది. సో స్టడ్డింగ్ టాటూ వైజాగ్లో ఉండాలని చాలామంది అడిగారు. నా ఫాలోవర్స్ కూడా ఎక్కువ వైజాగ్ మందే. సో బాగా ఎండగా ఉందని, డీహైడ్రేటెడ్ ఉందని ఒక కొబ్బరి బొండం అయితే వేసేద్దామని ఇక్కడ ఆపాను. ఇది భీమిలి దగ్గర. సో నెక్స్ట్ ఏంటి అంటే షాప్. మీకు ఏదైనా షాప్ తెలిస్తే వైజాగ్లో తక్కువ రెంటల్లో ఏదైనా మీకు ప్లేస్ తెలిసి ఉంటే రిఫర్ చేయండి. సో మన టాటూ షాప్ అయితే వైజాగ్ వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు నేను అవైలబుల్గా ఉండాలి. ఫ్యూచర్లో నేను వైజాగ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో అందుకే ఈ వ్లాగ్ జస్ట్ ఒక మినీ వ్లాగ్. మీకు ఏదైనా తెలిసిన రెంటల్స్ ఉంటే ఎక్కడైనా సో నాకు చెప్తే కామెంట్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. సో ఆ సర్చింగ్లో వెళ్తూ ఉన్నాను. ఆర్కే బీచ్ దగ్గర అయితే బెటర్ అని నా సజెషన్. ఆర్కే బీచ్ దగ్గర ఎవరైనా రెంటల్స్ తెలిసిన వాళ్ళు, లేదంటే మీదే ప్రాపర్టీ ఉంటే చెప్పండి. సో మెయిన్ బీచ్ కనపడాలి. బీచ్ ఫేసింగ్ ప్రాపర్టీ కోసమే చూస్తున్నాను. సో ఇది సీ పోర్ట్ వ్యూ. అదే ఇది ఆర్కే బీచ్ మీరు చూస్తున్నది. నోవాటల్ దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా బీచ్ సైడ్ ఉంటే బెటర్ అని. అంటే బీచ్ వ్యూ, నాట్ బీచ్ సైడ్. బీచ్ సైడ్ ఉంటే మళ్ళీ మునిగిపోద్దేమో షాపు. సో బీచ్ వ్యూలో ఉంటే బాగుంటుంది అని అది. మార్నింగ్ నుంచి చాలా ఏరియాలు అయితే కవర్ చేశాను. చూస్తున్నాను ఇంకా దొరకట్లేదు. మీకు మొత్తం వీడియో చూపించలేదు, బట్ ఇది కూడా మంచి ఏరియా. ఈ లొకేషన్ బీచ్ వ్యూ, హాలిడే హోమ్, క్రీమ్ స్టోన్ ఇక్కడే ఉన్నట్టుంది. క్రీమ్ స్టోన్ కానీ అవి ఇవి ఈ ఫేసింగ్లో అయితే క్రీమ్ స్టోన్, ఐబ్యాకో ఉంది, సారీ క్రీమ్ స్టోన్ కాదు, డెజర్ట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను, బట్ అన్నీ ఫిల్ అయినాయి. ఒకటి చూశాను ఇక్కడ ఇదేదో ఉంది, బట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. టూలెట్ బోర్డ్ అయితే లేదు. సో నోవాటల్ ఏరియా ఇది, నోవాటల్కి దగ్గరలో. సో ఎక్కడైనా పర్లేదు. సో మీకు ఏదైనా తెలిసి వైజాగ్ వాళ్ళు, మన ఫాలోవర్స్ ఎవరైనా ఉండి మీకు ఏదైనా తెలిస్తే రెంటల్ ఉంటే చెప్పండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఇంకా తిరిగి విజయవాడ వెళ్ళిపోయేటప్పుడు హార్బర్కి వెళ్ళి చేపలు మై ఫేవరెట్. సో చేపలు తీసుకెళ్దామని చందవా చేపలు తీసుకొని బ్యాగ్స్ ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతున్నాను. సో ఈ లోపల మీరు కామెంట్ చేస్తే మళ్ళీ వైజాగ్ వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.